అంటే కొంచెం వాళ్ళ హెల్త్కి వాళ్ళు బాధ్యత వహిస్తూ మీకేమైనా యంగ్స్టర్స్ వస్తున్నారా చెకప్కి? ఆర్ యూ సీయింగ్ ఎనీ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యంగ్స్టర్స్? చాలా మంచి ట్రెండ్ అండి. యువకులలో కూడా అవేర్నెస్ పెరిగింది. ఇలాంటి మన కార్యక్రమాలు అనుకోండి, ప్రోగ్రాములు అనుకోండి, లేదంటే సోషల్ మీడియా అనుకోండి, సమ్వాట్ అవేర్నెస్ పెరిగినమాట వాస్తవం. అట్ ది సేమ్ టైమ్ టూ మచ్గా దాని గురించి బాదర్ అయిపోయి, వరీ అయిపోయి, ఫెనాటిక్స్ అయిపోయి, కార్డియాక్ అటాక్సిక్ లాగా అట్లా అంతా కావాల్సిన అవసరం లేదు. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే మనం హెల్తీ హ్యాబిట్స్ పాటించుకొని, ఏవైనా ఎగ్జర్షనల్ కంప్లైంట్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, ఈ స్మోకింగు, ఈ వేరే డ్రగ్స్ అట్లాంటి బానిస పడకుండా ఉంటే బై అండ్ లార్జ్ కాపాడుకోవచ్చు. ఇవాళ రేపు మన సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అయితే ఏమి, డాక్టర్ ప్రొఫెషన్ అయితే చాలా మటుకు బిఫోర్ ఎంప్లాయ్మెంట్ చెక్స్ అవుతాయండి. సో అదే కాకుండా చాలామందికి అవేర్నెస్ పెరిగి అపోలోలో అయితే మనం ప్రో హెల్త్ కాన్సెప్ట్ అని ఒకటి క్రియేట్ చేసాం. జబ్బు ఉన్నప్పుడే రావడం కాదు, జబ్బు రాకుండా మీరు వచ్చి మీరు హెల్తీగా ఉన్నప్పుడు చెకప్ చేసుకోండి. చెకప్ చేసుకొని మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. మీ జబ్బు రిస్క్ను మీరు సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు అనేది కాన్సెప్ట్.